అష్టలింగాలు అంటే ఏమిటి? 8 దిక్కులను కాపాడే 8 మంది దేవతలు ఉన్నారు కదా! ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు. వీరు ఒక్కొక్కరు ఒక్కో దిక్కులో ఒక్కో శివలింగం పెట్టారు. అందుకే వీటిని అష్టలింగాలు అంటారు. ముందు శివుడు ఈ కొండ రూపంలో వెలిశాడు. తర్వాత ఈ దేవతలు వచ్చి తమ శక్తులతో ఈ లింగాలను పక్కనే పవిత్రమైన నీటి కొలనులను కూడా ఏర్పాటు చేశారని చెప్తారు. ప్రతి లింగానికి ఒక గ్రహం కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఆ గ్రహం వల్ల కష్టాలు ఉన్నవారు ఆ లింగాన్ని పూజిస్తే మంచి ఫలితం వస్తుందని నమ్మకం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం రండి. మొదటిది ఇంద్రలింగం. ప్రధాన గుడి నుండి కార్ స్ట్రీట్ వైపు వెళ్తే దుకాణాల మధ్యలో ఇంద్రలింగం కనిపిస్తుంది. దీన్ని దేవతల రాజు ఇంద్రుడు పెట్టాడని చెప్తారు. దీనికి శుక్రుడు, సూర్యుడు సంబంధం కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు ఈ లింగాన్ని పూజిస్తే మంచి ఫలితం, ఎక్కువ ఆయుష్ వస్తుందని నమ్మకం. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే రెండో లింగం అగ్నిలింగం. మిగతా 7 లింగాలు ఎడమ వైపు ఉంటే ఈ అగ్నిలింగం మాత్రం కుడివైపు ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకత. దీనికి చంద్రుడు సంబంధం కలిగి ఉంటాడు. ప్రమాదాల నుండి రక్షణ కోసం ఈ లింగాన్ని పూజిస్తారు. దగ్గర్లోనే అగ్ని పుష్కరిణి అనే నీటి కొలను ఉంది. అక్కడ స్నానం చేయడం మంచిదని చెప్తారు. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే మూడో లింగం యమలింగం. యమధర్మరాజు పెట్టిన లింగం ఇది. దీన్ని పూజిస్తే ప్రమాదాలు, అకాల మరణం రాకుండా ఉంటుందని నమ్మకం. ఇక్కడ అంగారక రుణ విమోచన సూత్రం చదివితే డబ్బు సమస్యలు తగ్గుతాయని చెప్తారు. యముడు దక్షిణ దిక్కుకు అధిపతి కాబట్టి ఈ లింగం ముందు ఒక శ్మశానం కూడా ఉంటుంది. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే నాలుగో లింగం నైరుతి లింగం. నైరుతి దిక్కుకు రాజైన నీరుతి పెట్టిన లింగం ఇది. దీనికి రాహువు సంబంధం కలిగి ఉంటాడు. వాస్తు దోషాలు, ఇంటికి సంబంధించిన సమస్యలు తగ్గించుకోవడానికి ఈ లింగాన్ని పూజిస్తారు. పక్కనే నైరుతి పుష్కరిణి ఉంటుంది. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే ఐదో లింగం వరుణ లింగం. దీనికి శనిదేవుడు సంబంధం కలిగి ఉంటాడు. శని దోషాలు ఉన్నవారు ఈ లింగాన్ని దర్శిస్తారు. ఇక్కడ అభిషేకం చేసిన నీళ్లు తీసుకుంటే జబ్బులు తగ్గుతాయని నమ్మకం. ప్రతి నెల త్రయోదశి రోజున ఇక్కడ ప్రదోష పూజ జరుగుతుంది. ఆ రోజు ఈ లింగం మీద విభూతి పూసుకుంటే పాపాలు తొలగిపోతాయని చెప్తారు. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే ఆరో లింగం వాయులింగం. వాయుదేవుడు పెట్టిన లింగం ఇది. దీనికి కేతువు సంబంధం కలిగి ఉంటాడు. బయట ఎంత ఎండ ఉన్నా ఈ లింగం గుడిలోకి అడుగు పెడితే చల్లగా అనిపిస్తుంది. రాహుకేతు దోషాలు ఉన్న వారికి ఈ లింగం పూజ మంచి ఫలితం ఇస్తుందని నమ్మకం. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే ఏడో లింగం కుబేర లింగం. ఒకసారి లక్ష్మీదేవి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడ ఈ శివలింగాన్ని పూజించిందని చెప్తారు. కుబేరుడు తన కొడుకు లాంటి వాడు కాబట్టి ఈ స్థలం బాధ్యత ఆమె కుబేరునికి ఇచ్చింది. ఇక్కడ పూజించే వారికి డబ్బు సంపద ఇవ్వమని ఆమె కుబేరుణ్ణి అడిగింది. దీనికి బృహస్పతి సంబంధం కలిగి ఉంటాడు కాబట్టి చదువు కోసం కూడా ఇక్కడ ప్రార్థన చేస్తారు. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే 8వ లింగం ఈశాన్య లింగం. అష్టలింగాలలో చివరిది ఈ ఈశాన్య లింగం. దీన్ని చూస్తే 8 లింగాల దర్శనం పూర్తవుతుంది. ఈ లింగాన్ని పూజిస్తే కుటుంబం, ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న సమస్యలు తగ్గుతాయని నమ్మకం. దీని ముందు ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఇలా 8 దిక్కుల్లో 8 కాపలా దేవతలు కొండను ఒక దివ్య మండలంగా, ఒక కోటలా కాపాడుతున్నారు. ప్రతి లింగం దగ్గర ఆగి ఆ దేవత పేరు స్మరిస్తూ నమస్కరిస్తే జీవితంలో సంబంధిత రంగంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అష్టలింగాలే కాదు, ఈ 14 కిలోమీటర్ల దారి పొడవునా ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు మిమ్మల్ని పలకరిస్తాయి. రమణ మహర్షి నివసించిన రమణాశ్రమం, ఆయన తపస్సు చేసిన విరూపాక్ష గుహ, కందాశ్రమం ఇవన్నీ ఈ మార్గంలోనే ఉన్నాయి. అలాగే ఆది అన్నమలై, నేర్ అన్నమలై వంటి ప్రాచీన శివాలయాలు, సూర్యలింగం, చంద్రలింగం వంటి ఉపలింగాలు, అనేక పుష్కరిణులు, సింహతీర్థం, శనితీర్థం వంటివి దారి పొడవునా కనిపిస్తాయి. చాలా మంది భక్తులు ఈ ప్రదర్శన మార్గంలో ఉచిత అన్నదానం కూడా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా నైరుతి లింగం నుండి సూర్యలింగం వరకు గల భాగంలో అన్నపూర్ణాదేవి కరుణతో భక్తులకు ఆకలి తీరుతుందని చెప్తారు. ఇప్పుడు వారంలో ఏ రోజు వెళితే ఏ ఫలితం చెప్తాను. ఆదివారం సూర్య భగవానునికి ఇష్టమైన రోజు. ఈ రోజు ప్రదక్షిణం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. సోమవారం చంద్ర భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. కోపం ఎక్కువగా ఉన్నవారు ఈ రోజు ప్రదక్షిణం చేసి కొబ్బరి, తేనె దానం చేస్తే మెత్తటి మనస్తత్వం వస్తుంది. ఉద్యోగ ప్రమోషన్ల కోసం, వివాహ ఆటంకాలు తొలగడం కోసం కూడా సోమవారం, ముఖ్యంగా సోమవారపు పౌర్ణమి
పౌర్ణమి రోజు శ్రేష్టం. ఈ రోజు ప్రదక్షిణం చేస్తే వృద్ధాప్య రోగాల నుండి విముక్తి లభిస్తుంది. మంగళవారం కుమారస్వామికి ప్రీతికరమైన రోజు. విశాఖ నక్షత్రంతో కూడిన మంగళవారాల్లో వరుసగా 3 ఏళ్లు ప్రదక్షిణ చేస్తే తగిన సద్గురువు లభిస్తుందని చెప్తారు. రాహుకాల సమయాల్లో ప్రదక్షిణ చేస్తే అరుణాచలేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు చేసే ప్రదక్షిణం అప్పుల నుండి విముక్తినిస్తుంది. బుధవారం కామ క్రోధాల నుండి విముక్తి కలిగించే ప్రత్యేక దర్శనం ఈ రోజు లభిస్తుంది. ఈ రోజు ప్రదక్షిణం బుద్ధి వికాసాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. గురువారం బృహస్పతికి సంబంధించిన రోజు. ఈ రోజు చేసే ప్రదక్షిణం కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి స్వయంగా తైల దీపంలా ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసిన రోజు కాబట్టి ఐశ్వర్యానికి అత్యంత శ్రేష్టమైన రోజు. శుక్రవారం ప్రదక్షిణం సిరి సంపదలు, శుభాలు కలిగించడమే కాక మరణం తరువాత వైకుంఠ ప్రాప్తిని కూడా ప్రసాదిస్తుందని పెద్దలు చెప్తారు. శనివారం ప్రదక్షిణం గ్రహ పీడల నుండి విముక్తినిస్తుంది. పిల్లలు లేని దంపతులు వరుసగా 48 రోజులు ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారని కూడా నమ్మకం. ఇక పౌర్ణమి రోజు చేసే ప్రదక్షిణానికి అయితే ప్రత్యేక విశిష్టత ఉంది. ఆ రోజు కొండ దివ్య శక్తితో నిండిపోతుందని నమ్మకం. అందుకే ప్రతి నెల పౌర్ణమి రాత్రి లక్షలాది మంది భక్తులు ఈ ప్రదక్షిణానికి తరలి వస్తారు. ఏడాది పొడవునా అరుణాచలంలో ప్రదక్షిణలు జరుగుతూనే ఉంటాయి. కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు జరిగే కార్తీక దీపం ఉత్సవానికి సాటి లేని ప్రత్యేకత ఉంది. ఆ రోజు కొండ శిఖరంపై అతిపెద్ద దీపాన్ని వెలిగిస్తారు. వందల కిలోల నెయ్యితో వెలిగించే ఆ జ్యోతి మైళ్ళ దూరం నుండి కూడా కనిపిస్తుంది. ఇది శివుడు జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువులకు దర్శనమిచ్చిన ఘటనానికి సంకేతం. ఈ ఒక్క రోజు కోసం దాదాపు 20 నుండి 30 లక్షల మంది భక్తులు తరలి వచ్చి ప్రదక్షిణం చేస్తారు. ఈ దీపాన్ని చూస్తే 21 తరాల వారికి పుణ్యం వస్తుందని నమ్మకం.